హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు మనకి 1 minute టైం ఫ్రేమ్ లో 5 ఆపర్చునిటీస్ వచ్చాయండి. ప్రతిదీ కూడా బ్రేక్ డౌన్ ఆపర్చునిటీ అండి, కిందకే వచ్చింది ఆపర్చునిటీ. నెక్స్ట్ మీరు 5 minute టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ప్రైస్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. మనకి చాలా లెర్నింగ్స్ ఉంటాయి. సో ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఫ్రెండ్స్, ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి ఈ ఆపర్చునిటీస్ అన్ని కూడా ఇన్ కంజంక్షన్ విత్ 5 minute టైం ఫ్రేమ్ అండి. అంటే 5 minute టైం ఫ్రేమ్ లో ఉన్న ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాన్ఫిడెంట్ గా ట్రేడ్ తీసుకోగలం అనమాట 1 minute టైం ఫ్రేమ్ లో. కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్. పూర్తిగా వీడియో చూడటానికి ట్రై చేయండి. సో ఫస్ట్ 5 minute టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నటువంటి ఏరియా ఏదైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ఏరియా అనేది చాలా స్ట్రాంగ్ గా రెస్పెక్ట్ తీసుకుంది, చేసింది కూడా. తర్వాత మళ్ళీ ఈ రోజు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి పైనుంచి కిందకి వచ్చి ఈ ఏరియా ఏదైతే నేను ఇంపార్టెంట్ గా మనం రెక్టాంగిల్ డ్రా చేసుకున్నామో ఆల్మోస్ట్ ఆ ఏరియాకి అయితే బ్రేక్ చేద్దామని ట్రై చేసినా కానీ అక్కడ క్లియర్ కట్ రిజెక్షన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో అక్కడ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇలా అక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే క్రియేట్ అయింది. నిన్న వచ్చినటువంటి క్లోజింగ్ క్యాండిల్ యొక్క లోన్ బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇలా ఒక ట్రెండ్ లైన్ క్రియేట్ అయింది. దీన్ని కూడా మీరు కన్సిడర్ చేసినట్లయితే ఒక క్లియర్ గా మంచి ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఆ ట్రయాంగిల్ అయితే ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్ లో బ్రేక్ అయింది. 5 minute బ్రేకింగ్ బేసిస్ మీద ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఉంది కాబట్టి వెయిట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒకవేళ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఈ క్యాండిల్ యొక్క హైని కానీ ఈ ట్రెండ్ లైన్ కంటే పైన కానీ క్లోజ్ అయితే అని పెట్టుకుంటాం. ఎస్ఎల్ ఇది కొంచెం 40 points అండి. ఎస్ఎల్ 5 minute బేస్డ్గా ఫ్యూచర్స్లో ట్రేడ్ తీసుకుంటే మీరు వెయిట్ చేయొచ్చు. బట్ ఆప్షన్ బయర్స్ అయితే మాత్రం 40 points ఎప్పుడు కూడా ఎస్ఎల్ అనేది పెట్టుకోకండి, కొంచెం రిస్కీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 క్యాండిల్స్ 9 క్యాండిల్స్ వరకు కూడా లో కూడా బ్రేక్ కాలేదు. ఆ తర్వాత బ్రేక్ ఒక షార్ప్ మూవ్ వచ్చింది అనమాట. అల్టిమేట్గా అయితే ఫ్యూచర్స్లో ట్రేడ్ తీసుకునే వాళ్ళు 1:1.5 అరౌండ్ రిస్క్ అయితే మనకి రివార్డ్ అయితే వచ్చింది. కానీ అంతసేపు మనం ఆప్షన్ బయర్స్ అయితే వెయిట్ చేస్తే ఇబ్బంది పడతాం అనమాట. సో ఇక్కడ వచ్చిన ప్రైస్ యాక్షన్ ని మనం 1 minute టైం ఫ్రేమ్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఈ లాస్ ని కనెక్ట్ చేసుకున్నట్లయితే ఈ కింద ఈ ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ నుంచి కూడా మనం కనెక్ట్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఈ లైన్ అనమాట. సో రెండింటిని కలిపి మనం జస్ట్ ఒక జోన్ లాగా ఒక ట్రెండ్ లైన్ జోన్ లా తీసుకోవచ్చు. దాన్ని ప్రాబ్లం ఏం లేదు. పైన ఉండేటటువంటి ఈ 3 touches. సో ఇది దాటి కిందకైతే వచ్చింది. నెక్స్ట్ ఈ ఏరియా అనేది ఈ రోజు వచ్చినటువంటి 1 minute లో ఇంట్రాడే జోన్ అది కూడా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళే వాళ్ళు ఇందులో ఎంట్రీ తీసుకోవచ్చు. అలా తీసుకున్నట్లయితే కొంచెం స్ట్రాంగ్ మూవ్ అయితే రావడం జరిగింది. 40 points మూవ్ అయితే వచ్చింది. ఇది గుడ్ మూవ్. అదే సేఫ్ గా ప్లే చేద్దాం అనుకునే వాళ్ళు ఈ లో కూడా బ్రేక్ అయ్యాక ఇక్కడ ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. క్యాండిల్ క్లోజ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అయితే ఇక్కడ క్లోజ్ అయ్యాక మాత్రం ఎంట్రీ తీసుకోకూడదు. అగ్రెసివ్ గా క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు వెళ్ళే వాళ్ళకైతే ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చినట్టు అనమాట. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కింద ఆల్రెడీ బ్రేక్ అయిన తర్వాత వచ్చేటటువంటి ప్యాటర్న్స్ పెర్ఫెక్షన్ ఉండకపోవచ్చు అండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బ్రేక్ డౌన్ కానీ బ్రేక్అవుట్ కానీ ఏదైతే అది పెర్ఫెక్ట్ గా ఉండాల్సిందే. అంటే మినిమం 3 touches ఆన్ బోత్ సైడ్స్ అయినా మనకి క్లియర్ గా ఉండాలి. ఇందులో పైన కిందన క్లియర్ గానే ఉన్నాయి టచెస్. ఆ తర్వాత వచ్చిందని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ టచెస్ అయితే 3 ఉన్నాయి, కానీ మనకి పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అని అలా రాదు అనమాట. ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే కింద ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది బ్రాడ్నింగ్ ప్యాటర్న్ అంటారు, మీకు వెడ్జ్ ప్యాటర్న్. అది బ్రాడ్నింగ్ వెడ్జ్ పేర్లు ఏదైనా కానివ్వండి. పైన కింద 2 ట్రెండ్ లైన్స్ వచ్చాయి. పైన 3 రివర్సల్స్ ఉన్నాయి, కిందన కూడా 3 రివర్సల్స్ ఉన్నాయి. దీన్ని కూడా కన్సిడర్ చేసుకుంటే మనకి 4 రివర్సల్ గా పెట్టుకోవచ్చు. బట్ అట్లీస్ట్ 3 అనుకోండి. సో ఎప్పుడైతే ఉన్నాయో తర్వాత బ్రేక్ అయిన తర్వాత ప్రీవియస్ గా ఆల్రెడీ బ్యారిష్నెస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకున్నట్లయితే కొంచెం స్లోగా చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చుకుంటూ ఈ ఏరియాలో కాస్త వెయిట్ చేయించింది. తర్వాత షార్ప్ మూవ్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇది అనదర్ ఆపర్చునిటీ. దాన్ని ఇక్కడ మనం 5 minute టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఈ ఏరియా అనేది ఉండటం వల్ల ఇక్కడ కొంత కన్సాలిడేషన్ అయ్యి ఈ ఏరియాలో అది బ్రేక్ అయిన తర్వాత మనకి షార్ప్ మూవ్ అయితే రావడం జరిగింది. అందుకే చెప్పాను ఈ రోజు మనం 5 minute to 1 minute కంజంక్షన్ లో చూసినట్లయితే మనకు క్లియర్ గా ఉంటుందని. ఈ రోజైనా కాదండి, ఎవ్రీడే కూడా మనం ట్రేడ్స్ తీసుకునేటప్పుడు ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో అది మనం చూసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ ట్రేడ్ ఇన్ 5 minute టైం ఫ్రేమ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ 15 minute టైం ఫ్రేమ్. 1 minute టైం ఫ్రేమ్ తీసుకోవాలంటే ఒకసారి 5 minute టైం ఫ్రేమ్ చూసుకుంటూ ఉండాలి. రెండు కలిపే మనం ఎప్పుడు కూడా ట్రేడ్ చేసుకోవాలి. ఈ రోజు మనకి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది అనమాట. సో ఇక్కడ తర్వాత వచ్చింది కూడా చూడండి, ఇక్కడ మళ్ళీ అగైన్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇక్కడ ఎలాంటి ప్యాటర్న్ అయితే వచ్చింది మళ్ళీ అదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చింది. ప్యాటర్న్ ఈజ్ నథింగ్ బట్ ప్రైస్ యాక్షన్ అండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 రివర్సల్స్ కిందన వచ్చాయి, 1 2
థర్డ్ టైం మీకు పైన చూసినట్లయితే పైన కిందకి కంప్లీట్గా రాలేదు, మళ్ళీ అగైన్ పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చింది. థర్డ్ టైం ఇది జస్ట్ చిన్నదే వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఇది ఇంపార్టెంట్ జోన్ ఏదైతే క్రియేట్ అయిందో ఇక్కడ మనకి ఆ జోన్ కూడా నెక్స్ట్ ఇది రెండింటితో పాటు వచ్చిన ఇక్కడ చిన్న కన్సాలిడేషన్ వచ్చినా కానీ ఓవరాల్గా ఉన్నటువంటి ట్రెండ్ని బేస్ చేసుకొని ఈ లెవెల్ని కూడా బేస్ చేసుకొని రెండు కలిపి ఇక్కడ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఇది మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది. ఒక షార్ప్ మూవ్ అయితే వచ్చింది. ఓకేనా, సో ఇది అనదర్ ట్రేడ్. ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ ఆపర్చునిటీ చూడండి, పర్ఫెక్ట్ ట్రయాంగిల్. కానీ ఇక్కడ ఈ ట్రయాంగిల్ అనేది మనకి 5 minute టైం ఫ్రేమ్ తో కలిపి చూస్తే మీకు క్లియర్ గా ఉంటుంది. సో ఒకసారి 5 minute టైం ఫ్రేమ్ చూద్దాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజు వచ్చినటువంటి స్వింగ్ లోస్ అన్ని కనెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చినటువంటి ఇది నిన్న వచ్చినటువంటిది, ఇది సో నిన్న వచ్చాయి. ఈ రోజు నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది గ్యాప్ అప్ అయినప్పటికీ కూడా దీన్ని కూడా మనం ఒక లోగా తీసుకుంటాం కదా. సో నిన్న 3 వచ్చాయి, తర్వాత ఈ రోజు ఇక్కడ మళ్ళీ ఒక రివర్సల్ తీసుకుంది. సో ఈ రోజు 4th టచ్ వచ్చింది. సో 1 2 3 ఇలా వచ్చేటప్పుడు ఎప్పుడైతే ఉందో అదొక ట్రెండ్ లైన్ అయితే మనం అక్కడ క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. ఇది బ్రేక్ డౌన్ అయింది అరౌండ్ 120-125 టైంలో. సో అదే మీకు ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే ఈ ట్రయాంగిల్ లో కనిపిస్తుంది. అర్థమైందా? నేను అందుకే చెప్పానండి మీకు 5 minute ని 1 minute ని కలిపి చూస్తే మనకి చాలా క్లియర్ గా ఉంటుంది. ఇది మీకు అక్కడ క్లియర్ గా ఉండటం కోసం ఇందులో ఒక్కసారి మీకు 1 minute టైం ఫ్రేమ్ అనేది చూపిస్తాను చూడండి. సో ఇదే ప్లేస్లో ఇప్పుడు మనం ఏదైతే 5 minute చూసాం దాంట్లోనే 1 minute అప్లై చేస్తే మీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ ఒక ఏరియా అనేది క్లియర్ కట్గా మనకి కనిపిస్తుంది. చూసారా? సో 5 minute టైం ఫ్రేమ్లో మనం ఏదైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నామో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ట్రెండ్ లైన్ దాటి బ్రేక్ అయిందని చెప్పేసి అదే ఇక్కడ మనకి 1 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ట్రయాంగిల్ అనమాట. సో ఆ ట్రయాంగిల్ అనేది మనకి కిందకి ఎప్పుడైతే క్లోజ్ అయిందో జస్ట్ ఈ ఒక్క ట్రయాంగిల్ బేస్ చేసుకుని అయితే ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోను. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వన్స్ బ్రేక్ అయిన తర్వాత నేను 2 patterns వరకే స్ట్రెంగ్త్ ఉంటుంది అని నమ్ముతాను. మళ్ళీ థర్డ్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి అంత స్ట్రాంగ్గా పనిచేయదు సేమ్ డైరెక్షన్లో వచ్చినా కానీ. బట్ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే 5 minute టైం ఫ్రేమ్లో మీరు మిగిలినవన్నీ క్లియర్ చేసేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒకసారి డ్రాయింగ్స్ అన్నీ క్లియర్ చేస్తాను, డ్రాయింగ్స్ క్లియర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయిందండి. అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా వచ్చినటువంటి ట్రెండ్ లైన్ ఏది ఉందో ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్ బేస్ చేసుకుని కిందన క్లోజ్ అయింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బ్రేక్ డౌన్ ఇన్ 5 minute టైం ఫ్రేమ్. చాలా ఇంపార్టెంట్ అండి. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు అర్థం కాదు, అది నేను చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇదే బ్రేక్ డౌన్ అనమాట. ఆ బ్రేక్ డౌన్ అవటం వల్ల ఇక్కడ మనం 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ వచ్చింది. మీకు అర్థమవుతుంది కదా, ఇదన్నమాట సంగతి. అక్కడ నుంచి కిందకు వచ్చినా కానీ పైకి మళ్ళీ ఒక చిన్న రిట్రేస్మెంట్ పుల్ బ్యాక్ లాంటివి తీసుకొని తర్వాత స్లోగా కిందకి రావడం అయితే జరిగింది. అర్థమైందా? సో దాన్ని మీరు ఇక్కడ కంటే కూడా ఇక్కడే మీ ట్రేడ్లా తీసుకున్నా సరే కొంత మూవ్ అయితే మనం క్యాప్చర్ చేస్తాం. తర్వాత అగైన్ ఇదే ట్రెండ్ లైన్ని మళ్ళీ ఒకసారి బ్రేక్ అయింది కదా, చిన్న పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఒక కన్సాలిడేషన్ అనేది మీరు గమనించవచ్చు. దీన్నే 1 minute టైం ఫ్రేమ్లో చూస్తే ఈ రోజు వచ్చినటువంటి 5th ఆపర్చునిటీ అండ్ పర్ఫెక్ట్ అద్భుతమైనటువంటి క్లియర్ కట్ ట్రేడ్ అండి. ది బెస్ట్ ట్రేడ్ ఆఫ్ ద డే అని దీన్ని చెప్పుకోవచ్చు మనం 1 minute టైం ఫ్రేమ్లో తీసుకున్నట్లయితే. అర్థమైందా? ఇక్కడ ఏదైతే మనం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా ఒక 2 ట్రెండ్ లైన్స్ పెట్టుకొని ఇదే కన్సాలిడేషన్ని మనం 1 minute టైం ఫ్రేమ్లో చూసినట్లయితే 1 minute టైం ఫ్రేమ్లో ఈ రకంగా కనిపిస్తుంది చూడండి మీకు ఇక్కడ. సో ఆ ట్రేడ్ అనమాట ఇది. అది ఎప్పుడైతే మళ్ళీ క్లియర్గా అండి మనకి ఎప్పుడు కూడా ఏ టైం ఫ్రేమ్ చూసినా 3 touches రూల్ అనేది మనం మస్ట్ అండ్ షుడ్గా సాటిస్ఫై చేసుకోవాలి. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఫాలింగ్ వెడ్జ్ అంటారో ట్రయాంగిల్ అంటారో మీ ఇష్టం. ఉంది ఒక క్లోజ్డ్ 2 ట్రెండ్ లైన్ ప్యాటర్న్, పైన 3 touches కింద 3 touches వచ్చాయి. క్లీన్గా బ్రేక్ డౌన్ అయింది బేస్డ్ ఆన్ 5 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ఇక్కడ ఉన్న కన్వెక్షన్ ప్రకారం కిందకి మూవ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకున్నాం, నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం. ఎందుకంటే ఇది క్లోజ్ అవుతుంది కాబట్టి తర్వాత ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుని కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ వచ్చాయండి. చాలా మంచి మూవ్ ఇది. అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇచ్చినటువంటి ట్రేడ్. ఓకేనా? సో ఈ 5 ట్రేడ్స్లో మీరు
ట్రేడ్ తీసుకున్నారా లేదా అని పక్కన పెట్టండి, ఎన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయగలిగారని నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా, ఇది ఈ రోజు వచ్చినటువంటి 1 minute 5 minute టైం ఫ్రేమ్ కలిపి మనం అబ్జర్వ్ చేసుకున్నటువంటి ప్రైస్ యాక్షన్. అగైన్ రేపటికి ఇవే లెవెల్స్ అనేవి దే విల్ వ్యాలిడ్ అండి, దే విల్ బి కంటిన్యూయింగ్ టు బి వ్యాలిడ్. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వీటిని మీరు లెవెల్స్ అయితే అబ్జర్వ్ చేయండి. ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందన్న చూడండి. ఈ రోజు ఎలా అయితే మనం ఇలాంటి ఆపర్చునిటీస్ కానీ వచ్చినట్లయితే మనం ఇన్ కంజంక్షన్ విత్ హయ్యర్ టైం ఫ్రేమ్ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. అర్థమవుతుందండి. సో అది ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి ప్రైస్ యాక్షన్. ఓవరాల్గా లెవెల్స్ మీరు చూసినట్లయితే ఈ రకంగా మనకి ఉన్నాయి. కంప్లీట్ ప్రైస్ యాక్షన్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే మన స్టాక్ మార్కెట్ బై యాప్లో మాస్టర్ ట్రేడర్ కోర్స్ అనేది కంప్లీట్ ప్రైస్ యాక్షన్ మనం నేర్చుకుంటాం. అందులో ఫస్ట్ చాప్టర్ అయితే మీకు ఫ్రీగా ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.